ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైలం ఒకటి విశిష్టమైనది. అన్ని జ్యోతిర్లింగాలతో పాటు అక్కడే శక్తిపీఠాలు కూడా ఉన్నాయి చాలా. అయితే 12 జ్యోతిర్లింగాలలో శ్రీశైలము శక్తిపీఠము 2 కలిపి బ్రహ్మరామ శక్తిపీఠము శ్రీశైల జ్యోతిర్లింగము 2 ఒకే కంపౌండ్లో ఉన్నాయి. 2830 అడుగుల సముద్ర మట్టానికి శ్రీశైలం శిఖరం ఉన్నది. ఈ శిఖరేశ్వర దర్శనం చేసుకుంటే మోక్షం ఉంటుంది, ఇంకా పునర్జన్మ ఉండదని చెప్పి స్థల పురాణం రాయడం జరిగింది. శిలాదుడు అనే ఒక మహర్షి తపస్సు చేసి శివుడి గురించి తపస్సు చేసి శివుని ప్రత్యక్షమైతే శివుడు ఏం వరం కావాలి కోరుకోనంటే, నాకు 2 పుత్రులను ఇవ్వండి, పుత్రులు ఇద్దరు కూడా మీ యొక్క సేవలో తరించేటట్టు ఇవ్వండి అంటే 2 పుత్రుల్ని ప్రసాదించడం జరుగుతుంది. ఒకరు వచ్చి పర్వతుడు అని పేరు, ఇంకొకరు వచ్చి నందీశ్వరుడు. నందీశ్వరుడు తపస్సు చేస్తాడు. తపస్సు చేసి శివుని మెప్పించి అతని వాహనముగా వృషభుడిగా నందిగా అవుతాడు. తర్వాత ఈ పర్వతుడు తపస్సు చేసి శివుని మెప్పిస్తే శివుడు కోరుకోవనంటే, నేను నా మీద మీరు ఉండేటట్టు నాకు వరం ఏంటంటే ఎట్లా చెప్పు అంటే, నేను పర్వతుడిగా ఉంటా, నా మీద మీరు ఉండండి అని చెప్పడం జరుగుతుంది. తర్వాత శివుడు పార్వతి కుమారస్వామికి వినాయకుడికి పోటీ పెట్టినప్పుడు ఆ పోటీలో వినాయకుడు తల్లిదండ్రుల్ని 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆ వరం పొంది ప్రథమ పూజ ఆయనకు వచ్చేటట్టు చేస్తే సుబ్రహ్మణ్య స్వామి అలిగి ఈ కొండపైన వచ్చి కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత పార్వతి శివుడు రమ్మని చెప్తే ఎంతకి రాడు. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి మీరే ఇక్కడ వచ్చాడంటే శివుడు పార్వతి వచ్చారు. వారితో పాటు వినాయకుడు కూడా ఇక్కడ వచ్చి కూర్చున్నాడు. ఈ మొట్టమొదట ఇక్కడ ఆంధ్ర నుండి కానీ తెలంగాణ నుండి కానీ బయట నుండి వచ్చేటప్పుడు, మనకి ఆంధ్ర నుండి వచ్చేటప్పుడు అయితే ఇక్కడ శిఖరేశ్వరం కనపడుతుంది. మొట్టమొదటి శిఖరేశ్వరుని దర్శనం చేసుకొని లోపలికి వచ్చినప్పుడు సాక్షి గణపతి ఉంటుంది. సాక్షి గణపతి అక్కడ సాక్ష్యం వేసుకొని ఆ గణపతిని దర్శనం చేసుకొని రావాలి. వచ్చిన తర్వాత స్థల పురాణం ప్రకారంగా లోపలికి వచ్చేటప్పుడు అక్కడ అంకాలమ్మ దేవాలయం ఉంటుంది. ఆమె గ్రామదేవత. మొట్టమొదటి గ్రామదేవత అనుమతి తీసుకొని గ్రామదేవత పూజ చేస్తేనే ఏదైనా పని జరుగుతుంది. ఆమెను దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ బయలు వీరభద్ర స్వామి ఉంటాడు, క్షేత్రపాలకుడు. ఆ బయలు పైన ఏముండదు, ఆయనని దర్శనం చేసుకొని అక్కడి నుండి లోపలికి దేవాలయంకి వచ్చి దేవాలయంలో ఆ దేవాలయం గోపురం దర్శనం చేసుకొని ఆ గోపురానికి నమస్కారం పెట్టాలి. ధ్వజస్తంభం ఉంటుంది, దాన్ని దర్శనం చేసుకున్న తర్వాత లోపలికి వచ్చినప్పుడు అందరూ సామాన్యంగా లోపలికి వచ్చి ద్వాదశ జ్యోతిర్లింగాన్ని తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. స్థల పురాణం ప్రకారంగా లోపలికి వచ్చిన తర్వాత వృద్ధ మల్లికార్జున స్వామి ఉంటాడు. చాలా పెద్దగా ఉంటుంది, సుమారు 3 అడుగుల ఎత్తు శివలింగం ఉంటుంది. ఆ వృద్ధ మల్లికార్జున్ని దర్శనం చేసుకొని దాని తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు నందీశ్వరుడు ఉంటాడు. ముందు నందీశ్వరుని నమస్కారం పెట్టాలి. ఆ నందీశ్వరుని నమస్కారం పెట్టి లోపల ద్వాదశ జ్యోతిర్లింగాన్ని వెళ్ళి స్పర్శ దర్శనం చేసుకొని అక్కడి నుండి బయటకు వచ్చిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకుంటారు మామూలుగా బ్రహ్మరాంబ తల్లిని. ఆ లోపల దేవాలయాల్లో ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయి. రాజరాజేశ్వరు దేవాలయం ఉంది, రాజరాజేశ్వరి దేవాలయం ఉంది. పక్కనే శమి చెట్టు ఉంటుంది. ఆ శమి చెట్టునికి పూజ చేసి చుట్టూ తిరుగుతూ శమేతే పాపం శమి రామస్య ప్రియ అర్జున ధనుర్ధారి అని చెప్పి శ్లోకం చెప్పి తిరగాల. గోశాల ఉంటుంది. ఆ గోశాలకు వెళ్ళి గోవుని దర్శనం చేసుకొని ముక్కోటి దేవతల్ని పూజ చేస్తే ఎంత పుణ్యమో అంత గోశాలకి వెళ్ళి గోవుని పూజ చేస్తే ఎంత పుణ్యం వస్తుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ గోశాలకు వెళ్ళి గోవుల్ని దర్శనం చేసుకోవాలి. దాని తర్వాత పక్కనే అన్నపూర్ణ దేవాలయం ఉంటుంది. అక్కడ అన్నదానం చేసేవాళ్ళు. అక్కడ అన్నపూర్ణ దేవాలయం దర్శనం చేసుకొని ఆ పక్కనే ఇది ఉంటుంది, శివాజీకి అమ్మవారు ఖడ్గం ఇచ్చిన ఒక విగ్రహం ఉంటుంది. శివాజీ ఇక్కడ 1677 వచ్చినప్పుడు ఏప్రిల్ 1వ తేదీ తర్వాత వెళ్ళేటప్పుడు ఆ గోపురంకి కట్టడానికి డబ్బులు ఇచ్చి ఆ గోపురం కట్టించి వెళ్తాడు శివాజీ. ఇంకా లోపల అట్లనే చాలా దేవాలయాలు ఉన్నాయి, చిన్న చిన్న దేవాలయాలు. ఆ ఉమామహేశ్వర దేవాలయం ఒకటి ఉంది. దాని పక్కనే స్కంద స్వామి ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంది. దాని పక్కన శివుడు లింగాలు ఉన్నాయి. చంద్రలింగము, సూర్యలింగము, బాణలింగము, అగ్నిలింగము, వాయులింగము, ఇట్లా నవబ్రహ్మలు ఈ లింగాల్ని పెట్టడం జరిగింది. ద్వాదశ జ్యోతిర్లింగానికి ఇంకా మహత్తు రావడానికి ఈ నవబ్రహ్మలు ఇది పెట్టారు. ఇట్లా దర్శనం చేసుకుంటారు. ఇంకా పై కొద్దిగా అట్లా వెళ్తే పుష్కరిణి ఉంది, సరస్వతి పుష్కరిణి అని చెప్పి అక్కమ దేవాలయాలు, మిగతా హేమారెడ్డి మల్లమ్మ దేవాలయం, ఇట్లా నానా రకాల దేవాలయాలు అక్కడ సుమారు 10-15 దేవాలయాలు, చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. ఇవన్నీ దర్శనం చేసుకొని వెళ్ళాలి. వీరభద్రస్వామి దేవాలయం ఏదైతే క్షేత్రపాలకుడు ఉన్నాడు ఆయన్ని అంకాలమ్మ దేవాలయాన్ని అందరూ మర్చిపోతుంటారు, ఎవరు చెప్పేవాళ్ళు లేరు దేవాలయంలో.
కాబట్టి దేవస్థానం వాళ్ళు కూడా ఏదైనా బోర్డు పెట్టి చెప్పి అందరికీ కానీ అట్లా దర్శనం చేస్తే బాగుంటుంది. ధ్వజస్తంభానికి ఖచ్చితంగా నమస్కారం చేయాల్సి ఉంటుంది, చేసి వెళ్ళాలా. లోపల ఇంకొక అర్ధనారీశ్వరుడు విగ్రహము, పంచపాండవులు పెట్టిన శివుడు లింగాలు కూడా ఉన్నాయి దేవాలయం వెనుకనే. తర్వాత పైకి ఎక్కేటప్పుడు ఏదైతే అమ్మవారి దర్శనం చేసుకునే దానికి బ్రహ్మరామ వెళ్ళేటప్పుడు కుడి పక్కన ఒక 2 చెట్లు ఉంటాయి. ఒకటేమో అర్ధనారీశ్వర చెట్టు అని అంటారు, దాన్ని తెల్లమద్ది చెట్టు, అర్జున చెట్టు అని అంటారు. అది దాని యొక్క బెరడు తీసి దాన్ని పౌడర్ చేసుకొని పాలలు వేసుకొని తాగితే గుండె ఓపెన్ అవుతుంది, బ్లాక్స్ పోతాయి. మల్లె చెట్టు కింద ఉంటుంది. మల్లె చెట్టు అంటే బ్రహ్మరామ అమ్మవారు, శివుడు వచ్చి తెల్లమద్ది చెట్టు, అమ్మవారు వచ్చి బ్రహ్మరామ మల్లిక చెట్టుగా మల్లె చెట్టు లాగా ఉంటుంది. ఆ చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణం చేయాలి, శాస్త్రంలో అట్లా చెప్పారు. కొద్దిగా పైకి వెళ్తే ఈ వీరలింగ శైవుల యొక్క వాళ్ళది కూడా ఇక్కడ దేవాలయంలో వాళ్ళ పీఠం ఒకటి ఉంది. అక్కడ గురువుగారు వారి యొక్క చరిత్ర అంతా కూడా ఉంది. దేవాలయం చూడాల్సిన ఇవి విషయాలు. శ్రీశైలంకి 4 ద్వారాలు ఉన్నాయి. ఆ 4 ద్వారాలు ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర, ఈ 4 ద్వారాలను త్రిపురాంతకం ఒక ద్వారము, సిద్ధవటం ఒక ద్వారము, ఉమామేశ్వరం ఒక ద్వారము, అలంపురం ఒక ద్వారం. ఈ 4 ద్వారాలతో పాటు ఇంకా 4 ద్వారాలు ఉన్నాయి. పుష్పగిరి, సోమశిల క్షేత్రము, సంగమేశ్వర క్షేత్రము, ఏలేశ్వర క్షేత్రము, మొత్తం 8 ద్వారాలు. ఈ 4 ద్వారాలు నుండి రావడము, ఆ ద్వారాలు దాని యొక్క స్థల పురాణము అవన్నీ ఉన్నాయి. త్రిపురాంతకంలో దేవాలయం ఉంది కొండపైన. అట్లే ఉమామేశ్వరం కూడా ఒక దేవాలయం ఉంది. అలంపూర్లో గద్వాల్ జిల్లాకు వస్తుంది, అక్కడ జోగులాంబ దేవాలయము. ఇట్లా అన్ని చోట్ల దేవాలయాలు ఉన్నాయి. 8 చోట్ల 8 క్షేత్రాలుగా అవి ప్రసిద్ధి చెందినాయి. ఈ 8 ద్వారాలు శ్రీశైలంకి మంచి పేరు తేవడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వము శ్రీశైలం డెవలప్మెంట్ కోసము ఒక ప్యాకేజ్ ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా అధికారులు వచ్చి సర్వే చేసి వెళ్ళడం జరిగింది. దాంతోపాటు దేవాలయం డెవలప్మెంట్ గురించి శ్రీశైల శివాజీ స్ఫూర్తి కేంద్రం కూడా వచ్చి చూసి వెళ్ళడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఇద్దరు ఎక్స్ప్రెస్ హైవే కర్నూలు నుండి విజయవాడ నుండి ఇట్లా శ్రీశైలం అడవుల గుండా వేయాలని చెప్పి ఒక ప్రయత్నం ఒకటి ఉంది. దానికి ఒక సుమారు 2,000 కోట్ల రూపాయల దాకా శాంక్షన్ అయ్యింది అని చెప్పి కూడా ఒక పేపర్లో ఒకటి రావడం జరిగింది. ఇక్కడ టూరిస్ట్ ఎక్స్ప్రెస్ వే వస్తే సంఖ్య బాగా పెరగడం జరుగుతుంది, తిరుపతి లాగా అభివృద్ధి చెందుతుంది. హోటల్స్ కూడా పెట్టాలని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. పెద్ద హోటల్స్, 3 స్టార్ 5 స్టార్ హోటల్స్ అని. హోటల్స్ పెడితే మంచిదే, వసతులు ఉండాల్సిందే. కానీ శ్రీశైలం యొక్క దేవాలయం యొక్క ఆధ్యాత్మికత, దేవాలయం యొక్క పవిత్రతని దాన్ని కాపాడాలా. హోటల్స్ అని, డెవలప్మెంట్ అని, ఎక్స్ప్రెస్ వే అని చెప్పి పర్యావరణానికి హాని కలిగించకుండా పర్యావరణాన్ని కాపాడుకుంటూ చేయడం మంచిది. అట్లే ఇక్కడ శ్రీశైలంలో సుమారు ఒక 10,000 మంది జనాభా ఉన్నారు. వీళ్ళు ఈ దేవాలయం మీదే ఆధారపడ్డారు. వీళ్ళకి వేరే వృత్తులు వేరేవి ఏమీ లేవు ఇక్కడ. కాబట్టి వీళ్ళు చాలా ఇబ్బందులలో ఉన్నారు. వీళ్ళకి చాలామంది ఈ సంవత్సరాల లోపల నేనే సుమారు 8 మందిని వాళ్ళ కిడ్నీ చెడిపోయి డయాలసిస్ చేసుకుంటూ బయట ఇబ్బంది పడుతూ డయాలసిస్ మార్కాపురము, గుంటూరు, హైదరాబాదు ఇటు సైడ్ వీళ్ళు వెళ్ళి డయాలసిస్ చేసుకుంటున్నారు. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ డయాలసిస్ యూనిట్ ఒకటి, ఒక మెడికల్ కాలేజ్, ఒక హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ ఒకటి పెడితే బాగుంటుంది. ఇక్కడ తెలుగు యూనివర్సిటీ ఉండేది. ఆ తెలుగు యూనివర్సిటీ ఎవరు వచ్చి చదువుకోవడము, లెక్చరర్స్, స్టూడెంట్స్ రాకపోవడం వల్ల అది రాజమండ్రికి మార్చడం జరిగింది. అట్లనే ఈ దేవాలయంలో అన్ని దేవాలయాలు ఎన్నైతే దేవాలయాలు ఇక్కడ చిన్న దేవాలయాలు, పెద్దలు, మఠాలు, తర్వాత సత్రాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా చూపెట్టడానికి ఒక ప్యాకేజ్, గవర్నమెంట్ ఒక ప్యాకేజ్ పెట్టి ఒక వెహికల్ గాన పెట్టగలిగితే ప్రతిసారి ఆటో వాళ్ళ మీద వెళ్ళాల్సి వస్తుంది. ఆటో వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు, తక్కువ తీసుకుంటారు, వాళ్ళ ప్రవర్తన ఒక్కొక్కసారి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అన్యమతస్తులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఈ ప్యాకేజ్ గవర్నమెంటే గాన చేయగలిగితే, గవర్నమెంటే బస్సెస్ అరేంజ్మెంట్ చేసి వాళ్ళకి ఇంత డబ్బు అని చెప్పి చేస్తే బాగుంటుంది. దేవాలయ దర్శనం కూడా ఒక్కొక్కసారి 4 గంటలు, 5 గంటలు, 8 గంటలు అవుతూ ఉంది. కాబట్టి వృద్ధులకి, కుంటి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి, ఇట్లా సీనియర్ సిటిజన్స్కి ఏదైనా ఒక ప్యాకేజ్ తీసుకొని 1 గంట లోపల దర్శనం చేసేటట్టు, ఆ గంట లోపల కూడా వాళ్ళు కూర్చొని కొద్దిగా వాళ్ళకి ఏదైనా ప్రసాదం కానీ లేకపోతే నీళ్ళ వసతి చేసేసి వాళ్ళకి 1 గంట లోపల దర్శనం అయ్యేటట్టు చేస్తే బాగుంటుంది. మధ్యలో మంగళవారం నుండి శుక్రవారం వరకు స్పర్శ దర్శనము అందరికీ ఫ్రీగా పెట్టారు. దాన్ని మళ్ళా తీసేశారు, కరోనాలో తీసేశారు. మళ్ళీ ఒకసారి పెట్టారు, ఒక 4 రోజులు పెట్టారు, తీసేశారు. ఒకసారి ఏమో ఆధార్ కార్డు చూపెట్టి ఆధార్ కార్డుతో
టికెట్ తీసుకొని వెళ్ళేటట్టు ఫ్రీగా దర్శనం పెట్టారు. దాన్ని తీసేసి ఇంటర్నెట్లో పెట్టారు. అందరూ ఈ పెద్దవాళ్ళు చదువుకున్న వాళ్ళు ఇంటర్నెట్కి వెళ్ళి 100 రూపాయలు 50 రూపాయలు వచ్చి టికెట్ తీసుకొని రావాలంటే కుదరట్లేదు. ఇంటర్నెట్లో ఎక్కడెక్కడి నుండో చేసేసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి ఇక్కడే దర్శనం చేసుకునే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ క్యూ లైన్లో పెట్టి ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళకి దర్శనం గాన మంగళవారం నుండి శుక్రవారం వరకు ఒక 1000 మంది నుండి 2000 మంది గాన చేస్తే బాగుంటుందని చెప్పి మనవి. శ్రీశైల క్షేత్రంలో ఇక్కడ భూమిపుత్రులు లక్షల కోట్ల సంవత్సరాల నుండి చెంచులు అడవిలో ఉంటారు. కాబట్టి అడవికి సంబంధించిన వస్తువులు, అడవికి సంబంధించిన వేటాడము, తర్వాత అడవిలోని వస్తువులు తీసుకొచ్చి అమ్ముకుంటూ వాళ్ళ జీవన ఉపాధి జరుగుతుంది. ఇక్కడ పెద్ద చెరువు అనే ఒక శ్రీశైలంలో ఒక 40 కిలోమీటర్ల దూరంలో అడవిలో, ఇంటీరియర్ అడవిలో పెద్ద చెరువు అనే విలేజ్ ఉంది. దానికి వెళ్ళాలంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల పర్మిషన్ కావాలి. అందరినీ పంపించరు. గవర్నమెంట్ టీచర్సు ఎవరో పరిచయం ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళని పంపిస్తారు. ఒకసారి నేను వెళ్ళడం జరిగింది. ఏదైతే పెద్ద చెరువు దగ్గరికి వెళ్ళాలంటే పర్మిషన్ లేదు కాబట్టి ఇక్కడ ఫారెస్ట్ డైరెక్టర్ని కలిసి మాట్లాడి వారి దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక ప్రైమరీ ఎలిమెంటరీ స్కూల్ ఉంది. ఇంతకుముందు 4వ తరగతి వరకు ఉండేది. ఆ స్కూల్లో సంఖ్య తక్కువ ఉంది కాబట్టి 2వ తరగతి వరకే చేశారు. 18 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఒక విద్యా వాలంటరీ అతనికి 18,000 జీతం ఇస్తారు. అది కూడా 3 నెలలకో 2 నెలలకో 4 నెలలకో ఒకసారి జీతం దొరుకుతుంది. శని ఆదివారం ఆ టీచర్ ఉండరు. మిగతా రోజులు బాగానే చెప్తాడు చదువు. వెళ్ళడం, కలవడం, కూర్చొని మాట్లాడడం, పిల్లవాళ్ళతో కలవడం జరిగింది. 2వ తరగతి అయిపోయిన తర్వాత ఈ పిల్లవాళ్ళు ఎక్కడ వెళ్తారు, ఎంతమంది వెళ్తారు అని అడిగా. టీచర్ ఉండి అక్కడి నుండి 70 కిలోమీటర్ల ఆత్మకూరు ఉంది. ఆత్మకూరికి ఆ 18 మందిలో 2 వెళ్తారు అని చెప్పడం జరిగింది. ఇంకా 16 మంది ఏం చేస్తారంటే 16 మంది ఊర్లలో ఆడుకుంటుంటారు, ఈత కొడుతుంటారు, అడవులలో తిరుగుతుంటారు, చెట్లు ఎక్కుతుంటారు. కొద్దిగా పెద్ద వయసు వచ్చి 13-14 సంవత్సరాలు వేస్తే విల్లు బాణాలు తీసుకొని అడవిలో వేటకెళ్తారు. వేటకెళ్ళి వేటాడి ఆ జంతువుల నుండి తీసుకొస్తారు. తేనె అమ్ముతారు. పుట్ట తేనె అమ్ముతుంటారు. సుమారు 1000 రూపాయలు కేజీ, 1200 రూపాయల దాకా కేజీ అమ్ముతుంటారు. అక్కడ వాళ్ళకి చదువు లేదు, సరిగ్గా డాక్టర్ లేడు, ప్రైమరీ హెల్త్ సెంటర్ లేదు, చాలా ఇబ్బందులలో ఉన్నారు. ఇల్లు కూడా కట్టుకునేదానికి లేదు. వాళ్ళు తడికలతోనో వెదురుతోనే కట్టుకుంటారు. ఇటుక అనేది అక్కడ కనపడదు. గవర్నమెంట్ ఇల్లు కట్టకో అనియదు, వ్యవసాయం చేయనీదు. గవర్నమెంట్ ప్రకారంగా చెంచు వాళ్ళందరినీ అడవిలో నుండి తీసుకొచ్చి బయట సభ్య సమాజంలో తీసుకొచ్చి ఎక్కడైనా వాళ్ళకి వస్తే వాళ్ళకి ఆ కుటుంబం అంతా వస్తే 10 లక్షలు ఆర్థికం కోసం ఇస్తామని చెప్పి అంటున్నారు. సంవత్సరంలో డైరెక్టర్ గారిని కలిస్తే సంవత్సరంలో ఒక 5 మంది కూడా ఆ అడవిని వదిలి బయటకు వచ్చే పరిస్థితి లేదండి, రావట్లేదని చెప్పడం జరిగింది. మనం శివాజీ స్ఫూర్తి కేంద్రం తరపున 25 సంవత్సరాల పూర్వము పుల్లారెడ్డి గారు, స్వీట్ల పుల్లారెడ్డి గారు, విశ్వ హిందూ పరిషత్ ఆల్ ఇండియా అధ్యక్షులు గారు, వాళ్ళ సొంత ఊరు ఆత్మకూరు మండలంలో గోకవరం అని ఉంది. అక్కడ ఒక చెంచుల కోసం ఒక స్కూలు మొదలుపెట్టారు. ఒక 2-3 సంవత్సరాలు శివాజీ స్ఫూర్తి కేంద్రంలోనే ఆ స్కూల్ నడిపాము. తర్వాత అక్కడ 2 సంవత్సరాల తర్వాత ఆ గోకవరంలో బిల్డింగ్లు కట్టించి ఆ చెంచు వాళ్ళకి చదువు చెప్పడం మొదలుపెట్టాం. సుమారు ఇప్పుడు ఒక 60 మంది దాకా విద్యార్థులు అక్కడ చదువుతున్నారు. అక్కడ 10th 4th క్లాస్ నుండి తీసుకుంటాము, ఫస్ట్ నుండి కూడా వస్తే తీసుకుంటాము. అక్కడ హాస్టల్ ఉంది. గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళి వాళ్ళు చదువుతారు. అక్కడ నుండి చదివి 10వ తరగతి పాస్ అయ్యి గవర్నమెంట్ ఉద్యోగాలలో సుమారు 15-20 మంది దాకా గవర్నమెంట్ ఉద్యోగాలు లభించాయి. తర్వాత ఇంటర్, డిగ్రీ, బీటెక్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. పోయిన సంవత్సరం 25 సంవత్సరాల స్వర్ణ జయంతి కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరిగింది. అక్కడ చెంచు వాళ్ళు ఇప్పుడు 60 మంది దాకా పిల్లవాళ్ళు చదువుతున్నారు. చెంచు వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించి చెంచు వాళ్ళకి టెక్నికల్గా స్కిల్ చేయిస్తూ చెంచు వాళ్ళకి దేవాలయంలో కనీసం ఒక 40% ఇక్కడ లోకల్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి 40% గాన రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకు కూడా అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పి కోరడం జరుగుతుంది. చెంచు వాళ్ళు చదువులో చాలా వెనుకబడ్డారు, ఆర్థికంగా కూడా వెనుకబడ్డారు. మిగతా ఇంకా క్యాస్ట్ వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు చాలామంది వచ్చారు. బయట నుండి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ చెంచు వాళ్ళు చేసే వ్యాపారం ఏంటంటే ఈ మారేడు దళములు అమ్ముతారు ఆడవాళ్ళు పొద్దున గుట్ట. నేను రోజు పొద్దున్న 4:30-5 గంటలకు దేవాలయం వెళ్ళినప్పుడు 10 రూపాయలు పెట్టి ఆ మారేడు దళం కొనడం జరుగుతుంది. వాళ్ళకి చెప్తున్నా మీరు పూలు అమ్మండి అని. మమ్మల్ని పూలు అమ్మనియరు, ఇక్కడ వేరే మతస్థులు వాళ్ళే అమ్ముతున్నారు పూలు, మాకు అనుమతి లేదు, మేము పూలుగా అమ్మితే మమ్మల్ని కొడతారు అని చెప్పి ఒక భయం వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ శ్రీశైల దేవస్థానం కానీ మిగతా వాళ్ళందరూ కానీ గవర్నమెంట్ కానీ ఈ చెంచు వాళ్ళని రక్షించు వాళ్ళ యొక్క సంస్కృతిని కాపాడుకుంటూ
వాళ్ళని రక్షించాల్సిందిగా కోరడం జరుగుతుంది. నిన్న జయంతి కార్యక్రమాలు ఏదో 3వ రోజు అమ్మవారి నవరాత్రులు జరిగినాయి. అక్కడ చూస్తే భద్రాచలం నుండి కోయవాళ్ళని తీసుకొచ్చి కోయవాళ్ళ నృత్యం చేయిస్తున్నారు. కానీ చెంచువాళ్ళ నృత్యం లేదు. చెంచువాళ్ళకి అసలు నృత్యం ఉందా లేదా వాళ్ళకి తెలుసో లేదో తెలియదు, మేమైతే ఎప్పుడు చూడలే. కాబట్టి వాళ్ళ కల్చర్ని కాపాడుకుంటూ వాళ్ళు బాణాలు వేస్తుంటారు. వాళ్ళకి పోటీలు కూడా మనం శివాజీ స్ఫూర్తి కేంద్రం తరపున ప్రతి సంవత్సరం పెడుతున్నాం. రెండోది, ఈ చెంచు వాళ్ళని రక్షించకపోతే వాళ్ళ జాతి నశిస్తే అడవులన్నీ నాశనం అయిపోతాయి. అడవులలో స్మగ్లింగ్ కూడా చాలా చోట్ల జరుగుతుందని చెప్పి వింటున్నాం. కానీ ఈ చెంచు వాళ్ళు ఉండడం వల్ల కొద్దిగా తగ్గుతుంది. కాబట్టి వాళ్ళని రక్షించాలని చెప్పి కోరడం జరుగుతుంది. శివాజీ స్ఫూర్తి కేంద్రము పెట్టి 75 సంవత్సరాలు అయింది. విశాఖపట్నంలో కూడా పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి శివాజీ యొక్క నాటకము సంస్కార భారతి తరపున అన్ని చోట్ల ఆంధ్ర తెలంగాణలో చేయడం జరుగుతోంది. పోయిన 3 నెలల ముందు జగ్గైపేటలో కూడా జరిగింది. ఈ 27వ తేదీ తాడేపల్లిలో కూడా శివాజీకి సంబంధించిన నాటకం సంస్కార భారతి వాళ్ళు వేస్తున్నారు. అయితే మూల కేంద్రమైన శివాజీ స్ఫూర్తి కేంద్రం ఏదైతే ఉందో ఇక్కడ బ్యూటిఫికేషన్, శివాజీ స్ఫూర్తి కేంద్రం యొక్క బ్యూటిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. చూడంగానే మంచి వాతావరణం, ఏదైతే గవర్నర్ బంగ్లాలో పూల చెట్లు అయితే ఉండి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందో అట్లా మంచి మంచి చెట్లు పెట్టాలా, దాన్ని పెంచి పోషించి చేయాల్సి ఉంటుంది. తర్వాత రెండోది, ఇక్కడ వృద్ధులు వస్తే పైకి ఎక్కడం చాలా మెట్లు ఉన్నాయి కాబట్టి ఎక్కడం కష్టంగా ఉంది. వృద్ధుల కోసం, సీనియర్ సిటిజన్స్ కోసం మాత్రమే ఒక చిన్న లిఫ్ట్ ఒకటి పెట్టాల్సి ఉంటుంది. దాంతోపాటు సోలార్ వాటర్ ఏదైతే ఇక్కడ స్నానం చేయడానికి ఉన్నాయి, అట్లనే సోలార్ కూడా కరెంటు పెట్టుకోవాల్సి వస్తుంది. ప్రతి నెల 70,000 రూపాయలు కరెంటు బిల్ వస్తుంది. సోలార్ కోసం కూడా మనము అప్లై చేశాము, అది రావచ్చు. దాంతోపాటు మనకి ఒక 2 ఎకరాల స్థలం కావాలి. స్థలం సరిపోవట్లే. ఒకటేమో పార్కింగ్ కోసము, రెండోది వచ్చి 2 ఎకరాల స్థలం. ఎందుకంటే మనము ఇక్కడ ఆయుర్వేదిక్ చెట్లు పెంచాలని చెప్పి మనం స్టార్టింగ్లో మన బైలాస్లలో ఉంది. దాంట్లో ఏంటంటే అరోమేటిక్ ప్లాంట్స్ ఒక సుమారు 500 నుండి 1000 చెట్లు కూడా మనం గుర్తించడం జరిగింది. దాని ఫొటోస్ గ్లాస్ ఫ్రేమ్లలో పెట్టి చేయడం జరిగింది. దానికి గవర్నమెంట్ వాళ్ళు కానీ 2 ఎకరాలు కేటాయిస్తే ఒక 3 కోట్ల రూపాయలతో అరోమేటిక్ ప్లాంట్స్ పెట్టి ఇక్కడ ఆయుర్వేదిక్ హబ్ లాగా ఇక్కడే మనం కొన్ని మందులు తయారు చేసి అమ్మడం ఒకటి. రెండోది వచ్చి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుండి ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళు కూడా అక్కడ ఈ బయాలజికల్ సబ్జెక్టు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి ఈ చెట్లని పరిశోధన చేయడానికి ఒక పరిశోధన స్థలం లాగా దీన్ని డెవలప్ చేయాలి. గవర్నమెంట్ 2 ఎకరాల స్థలంగానే కేటాయిస్తే స్టేట్ గవర్నమెంట్ దాన్ని చేయడానికి ఆస్కారం ఉంటుంది. మూడోది, శివాజీ ఇక్కడ వచ్చి తపస్సు చేశారు. 10 రోజులు తపస్సు చేశారు. బ్రహ్మరంభ గారు ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. కాబట్టి ఇది అన్ని సత్రాల్లాగా మనది కూడా సత్రంలాగా స్వీకరిస్తున్నారు, సత్రంలాగా గౌరవిస్తున్నారు. కానీ ఇది ఒక చరిత్రాత్మకమైన కట్టడము, చరిత్రాత్మకమైన స్థలము. ఇది మహాపుణ్యస్థలము, అమ్మవారు ప్రత్యక్షమైన స్థలం. ఇక్కడ శ్రీశైలంలో ఎక్కడ కూడా అమ్మవారు ప్రత్యక్షమయ్యారని చెప్పి ఇక్కడ లేదు. శివాజీకి మాత్రమే ప్రత్యక్షమయ్యారు. కాబట్టి దీన్ని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ గుర్తింపు ఇవ్వాల్సిందిగా మనం కోరడం జరుగుతుంది.